So, good evening, children. Welcome to Science News 9th class Biological Science classroom. I am Nivedita, Biological Science teacher, and our lesson name is Challenges in Improving Agricultural Production. So, live then, his ఈయన లైవ్ అర్దన్న ఒక రిక్వెస్ట్ ఏదో పెట్టాడు, చిన్న అప్లికేషన్ ఏదో తీసుకొచ్చాడు. సో టైమింగ్ మార్చాలి, 7:30కి మార్చాలి. మధ్యలో నేను ఒక హాఫ్ అన్ అవర్ ఖాళీగా ఉంటే మీ క్లాస్ సంగతి మర్చిపోయి నేను నిద్రపోతాను. అది నాకు ప్రాబ్లం. యాక్చువల్గా నాకు 8కి నిద్ర వచ్చేస్తుంది, ఖాళీగా ఉంటే 7:30కి కూడా నిద్ర వస్తుంది. మరి అప్పుడు నేనేం చేయను చెప్పండి. కొంచెం 7:30కి అటు ఇటుగా 7:15కి ఎట్లాగో స్టార్ట్ చేస్తున్నాం మనం. ఒక్క పావు గంటే కదా లైవ్ అర్థం. మిగిలిన 45 మినిట్స్ ఉంటావు కదా క్లాస్లో, అది ఒకసారి ఆలోచించు. మనకి ఈవినింగ్స్ మళ్ళీ కుదిరేటటువంటి అవకాశం కూడా లేదు. వన్స్ మళ్ళీ స్కూల్కి వెళ్తాము కదా, రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతే రేపు లేదేమో కొంతమందికి. సో ఎల్లుండి నుంచి స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ ఏమవుతుంది, మనకి మిగిలే టైం ఆ కొంచెమే. నాకు 5:30 to 7:30, 8, 5:30 to 8 టైం మాత్రమే నాకు అవైలబుల్గా నేను ఉండగలిగేది. 8కి మనం అసలు మామూలుగా నిద్ర వచ్చేస్తుంది. ఏం చేద్దాం. ఎస్ కార్తీక్, నువ్వు నేను సేమ్ ఒకటే, సేమ్ టు సేమ్. మరి ఎట్లా? అయ్యో పాపం లైవ్ అర్థం. సరే చూద్దాం, ఒక 10 మినిట్స్ అటు ఇటుగా స్టార్ట్ చేద్దాం. ఏమైంది జాహ్నవి ఏమో 7కి కరెక్ట్ మేడం అంటుంది. లైవ్ అర్థనేమో ప్లీజ్ జాహ్నవి అన్న ఎట్లాగైనా 7:15 అవుతుంది. అక్కడ క్విజ్ కండక్ట్ చేసుకుని వచ్చేటప్పటికల్లా 7:15 ఎట్లాగో అవుతుంది. కాబట్టి ఏం ప్రాబ్లం ఉంటుంది లైవ్ అర్థంకి. సో మనం ఎక్కడున్నాం? ఇంతకుముందు క్లాస్లో మనం ఎక్కడ వరకు మాట్లాడుకోవడం జరిగింది అంటే ప్లాంట్ న్యూట్రియంట్స్ సంగతి చెప్పుకున్నాం, అంతేనా? క్రాప్ రొటేషన్, మిక్స్డ్ క్రాప్స్ పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం. టుడేస్ టాపిక్ సేంద్రియ ఎరువులు, ఆర్గానిక్ మెన్యూర్. మరి వాట్ ఈస్ మెంట్ బై దిస్ వర్డ్ ఆర్గానిక్? Organic is the word that is related to carbon element. కార్బన్ కలిగినటువంటి సంయోగ పదార్థాలని ఏమంటారు? ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అంటారు. ఏ పదార్థాల్లో అయితే కార్బన్ అనే మాలిక్యూల్ ఉంటుందో, కార్బన్ అనే మూలకం ఎలిమెంట్ ఉంటుందో, ఆ పదార్థాలని సేంద్రియ పదార్థాలు అంటారు. మన జీవులకు సంబంధించినటువంటి అన్ని పదార్థాల్లోనూ అన్ని ఎక్స్క్రిటరీ సబ్స్టాన్సెస్ అండ్ అవర్ బాడీ సెల్స్ కంటైన్ కార్బన్. మనకు శరీరంలో భాగంగా ఉంటుంది కార్బన్. మన శరీరం నుండి వెలువడేటటువంటి అన్ని పదార్థాలలోనూ, అన్ని విసర్జితాల్లోనూ కార్బన్ పదార్థం ఉంటుంది. సో అంతేకాకుండా ఈ కార్బన్ అనేటటువంటిది ఎటువంటి పదార్థము? కార్బన్ కలిగినటువంటి సబ్స్టాన్సెస్ దే ఆర్ రెడీ టు మిక్స్ ఇన్ ద సాయిల్. మట్టిలో కలిసిపోగలిగేటటువంటి పదార్థాలు, అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ సేంద్రియ పదార్థాలు. రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. కార్బన్ కలిగినటువంటి పదార్థాలు అనే అర్థం ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అంటే, మరియు నేలలో కలిసిపోగలిగినటువంటి పదార్థాలు అని అర్థం. సేంద్రియ అనేటటువంటి పదానికి అర్థం. దెన్ వాట్ ఆర్ దీస్ ఆర్గానిక్స్ మెన్యూర్స్? మరి ఈ సేంద్రియ ఎరువులు అంటే ఏమిటి అంటే, ఇప్పుడే మనం అనుకున్నట్లుగా జంతువుల, మొక్కలకి సంబంధించినటువంటి శరీరం నుండి ఉత్పత్తి అయినటువంటి విసర్జితాలు ఏవైతే ఉన్నాయో, ఆ విసర్జితాలు కుళ్ళతం వలన ఏర్పడినటువంటి ఎరువుల్ని మనం ఏమంటాము? సేంద్రియ ఎరువులు. సో
సో మన శరీరంలోనో లేదా ఒక మొక్క శరీరంలోనో ఏముంది, కార్బన్ కి సంబంధించినటువంటి పదార్థాలు ఉన్నాయి. ఆ కార్బన్ కి సంబంధించినటువంటి పదార్థాల నుండి తయారైనటువంటి ఎక్స్క్రిటరీ సబ్స్టాన్సెస్ ఆర్ వేస్ట్ మెటీరియల్ దే గెట్ డికేడ్ అండ్ మిక్సెస్ విత్ సాయిల్, దట్ ఈస్ కాల్డ్ ఆర్గానిక్ మెన్యూర్. జంతు వృక్ష సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలతో తయారయ్యేటటువంటి ఎరువుల్ని సేంద్రియ ఎరువులు అని అంటారు సింపుల్ గా. దే కంటైన్ ఆర్గానిక్ మెటీరియల్. ఇప్పుడు అనుకున్నట్లుగా మనం అవి సేంద్రియ పదార్థాలని కలిగి ఉంటాయి. అండ్ దట్ క్యాన్ బి డికంపోజ్డ్, తొందరగా కుళ్ళిపోతాయి. అండ్ క్యాన్ బి మిక్సెస్ విత్ సాయిల్, నేలలో కలిసిపోతాయి. అండ్ ప్రొవైడ్ న్యూట్రియంట్స్, పోషకాలని నేలకి అందజేయగలుగుతాయి. సో ఆర్గానిక్ మెన్యూర్ ఏం కలిగి ఉంటుంది, ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ని కలిగి ఉంటది. ఈ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఎటువంటివి అంటే దే క్యాన్ బి డికంపోజ్డ్ అండ్ మిక్సెస్ విత్ సాయిల్ అండ్ అగైన్ దే ప్రొవైడ్ న్యూట్రియంట్స్. అవి తొందరగా కుళ్ళిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి, నేలకు అవసరమైనటువంటి పోషక పదార్థాలని అందజేస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ సేంద్రియ పదార్థం అనేటటువంటిది ఎటువంటిది, ఒక మెత్తటి మట్టి లాంటిది. దట్ ఈస్ కాల్డ్, దట్ మెత్తటి మట్టి ఈస్ కాల్డ్ హ్యూమస్. సాయిల్ సర్ఫేస్ మీద ఉండేటటువంటి ఒక మెత్తటి మట్టిని ఏమంటాం మనం, హ్యూమస్ అని అంటాం. ఆ హ్యూమస్ ని ఆర్గానిక్ మెన్యూర్ నేలకి యాడ్ చేస్తుంది, కలుపుతుంది, నేలలో హ్యూమస్ ని పెంచుతుంది. హ్యూమస్ అనేటటువంటి మెత్తటి మట్టి నేలలో ఎక్కువగా ఉంటే దెన్ ఇంక్రీజెస్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇన్ సాయిల్. ఆ మెత్తటి మట్టి ఉండటం వల్ల ఉపయోగం ఏంటి, ఒకటి న్యూట్రియంట్స్ బాగా పుష్కలంగా దొరుకుతాయి దాంట్లో, మరియు నేలకి నీటిని పట్టగలిగేటటువంటి సామర్థ్యం పెరుగుతుంది. నీటిని తన పొరల్లో దాచుకోగలిగినటువంటి సామర్థ్యం పెరుగుతుంది. ఏ నేలలో అయితే నీరు బాగా ఉంటుందో ఆ నేలలో వేర్లు బాగా నీటిని పీల్చుకోగలుగుతాయి, మొక్కలు బాగా పెరగగలుగుతాయి కదా. కాబట్టి వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచటం, హ్యూమస్ ని సాయిల్ కి యాడ్ చేయటం, తొందరగా డికంపోజ్ కావటం, న్యూట్రియంట్ ని అందచేయటం అనేటటువంటి ది ఆర్గానిక్ మెన్యూర్ వల్ల కలిగేటటువంటి ఉపయోగం. ఈ ఆర్గానిక్ మెన్యూర్ అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. రెండు రకాలైనటువంటి ఆర్గానిక్ మెన్యూర్స్ ని మనం చూస్తాం సేంద్రియ ఎరువుల్ని. నెంబర్ 1 కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్, అధిక గాఢత కలిగిన సేంద్రియ పదార్థము, సేంద్రియ ఎరువు. రెండవది మ్యాక్రో ఆర్గానిక్ మెన్యూర్, స్థూల సేంద్రియ ఎరువు లేదా స్థూల జీవ ఎరువు. అధిక గాఢత కలిగిన సేంద్రియ ఎరువు లేదా స్థూల సేంద్రియ ఎరువు. ఈ రెండిటికి అర్థాలు ఏంటి, మళ్ళీ మొదటి నుండి వద్దాం. సేంద్రియ ఎరువులు అంటే ఏంటి, సేంద్రియ పదార్థాలని కలిగి ఉంటాయి, తొందరగా కుళ్ళుతాయి, అండ్ సాయిల్లో తొందరగా మిక్స్ అవుతాయి, న్యూట్రియంట్స్ ని ప్రొవైడ్ చేస్తాయి, హ్యూమస్ ని యాడ్ చేస్తాయి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతాయి. అవి సేంద్రియ ఎరువులు. అంతేనా? మొక్కలు జంతువుల యొక్క విసర్జితాల నుండి ఏర్పడి సేంద్రియ పదార్థాలని కలిగి ఉండి తొందరగా కుళ్ళిపోయి నేలలో కలిసిపోయి నేలకు అవసరమైన పోషకాలను అందజేస్తూ హ్యూమస్ ని యాడ్ చేస్తూ నేల యొక్క నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతాయి ఈ సేంద్రియ ఎరువులు. ఇటువంటి సేంద్రియ ఎరువులు సహజ సిద్ధంగా మొక్కల నుండి జంతువుల నుండి ఏర్పడుతున్నాయి. దోస్ ఆర్ ఆఫ్ 2 types. అధిక గాఢత కలిగిన సేంద్రియ ఎరువులు, స్థూల సేంద్రియ ఎరువులు. ఎస్, ఏంటరా ఈ రెండిటికి అర్థం అని కనుక మనం చూస్తే, కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్, గాఢత కలిగిన లేదా అధిక గాఢత కలిగిన సేంద్రియ ఎరువు అంటే ఏంటి, contain higher nutrient content like nitrate, phosphate, potassium along with iron, calcium, etc.
We know that NPK, these elements are essential for plants in large quantities. That's why those are known as macronutrients. కానీ ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం అవునా, నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాషియం ఈ మూడు కూడా మొక్కలకి అధిక మొత్తాల్లో అవసరం. అందుకని వాటిని మనం ఏమంటున్నామరా, స్థూల పోషకాలు అంటున్నాం. అండ్ ఐరన్, కాల్షియం, జింక్, కాపర్, మాలిబ్డినం, మ్యాంగనీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ కూడా మొక్కలకి they are required in smaller quantities, తక్కువ మొత్తాల్లో అవసరం. That's why those are known as micronutrients, సూక్ష్మ పోషకాలు అంటారు. కాబట్టి గాఢత కలిగినటువంటి సేంద్రియ ఎరువు అనేటటువంటిది it consists of both macro and micro న్యూట్రియంట్స్. దీనిలో ఏముంటాయి, ఎక్కువ మొత్తంలో స్థూల పోషకాలు ఉంటాయి మరియు సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. అటువంటి వాటిని అధిక గాఢత కలిగినటువంటి సేంద్రియ ఎరువులు అని అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి, ఆయిల్ కేక్, బ్లడ్ మీల్, ఫిష్ మెన్యూర్, వూల్ వేస్ట్ ఎట్సెట్రా ఎట్సెట్రా. తెలగపిండి అని అంటాం, తెలగపిండి. నెక్స్ట్ బ్లడ్ మీల్ అంటే ఏంటో మరి, ఫిష్ మెన్యూర్ చేపకు సంబంధించినటువంటి ఎరువు, వూల్ వేస్ట్ ఇది కూడా ఒక మొక్కల నుంచి వచ్చేటటువంటి ఒక వ్యర్థ పదార్థం. సో ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే వీటిలో మైక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ రెండు కూడా ఉంటాయి అన్నమాట. జంతువుల నుండి మొక్కల నుండి వేరుపడతాయి. అధిక గాఢత కలిగిన సేంద్రియ ఎరువు. రెండవది మైక్రో ఆర్గానిక్ మెటీరియల్ మెన్యూర్, స్థూల సేంద్రియ ఎరువు. దీనిలో ఏముంటాయి, మెయిన్లీ ఎన్పికే అంటే పేరుకు తగ్గట్టే మైక్రోన్యూట్రియంట్సే ఉంటాయి. స్థూల పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు ఉంటాయి ఎక్కువగా. ఎగ్జాంపుల్స్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ ఉండవు అన్నమాట దీంట్లో. ఎగ్జాంపుల్స్ ఏంటి, యానిమల్ ఎక్స్క్రిటా, నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, అందుకే నైట్రోజన్ తో పాటు కార్బన్, హైడ్రోజన్ ఇవి కూడా ఉంటాయి. కంపోస్ట్, డీప్ లిటర్. డీప్ లిటర్ అంటే కోళ్ళ ఫారాలు ఉంటాయి కదా, అక్కడ తయారయ్యేటటువంటి ఎక్స్క్రిటరీ మెటీరియల్ డీప్ లిటర్. సో ఇవి మైక్రో ఆర్గానిక్ మెన్యూర్ కి ఉదాహరణ. జంతువుల యొక్క ఎక్స్క్రిటరీ మెటీరియల్, పశువుల పేడ, కంపోస్ట్ మరియు డీప్ లిటర్ ఇవి మైక్రో ఆర్గానిక్ మెన్యూర్ కి ఉదాహరణ, స్థూల సేంద్రియ ఎరువులకి ఉదాహరణ. మరో రకమైనటువంటి ఎరువులు ఇవి, వాటిని ఏమంటాం మనం, పచ్చి రొట్ట ఎరువులు, గ్రీన్ మెన్యూర్ క్రాప్స్. ఎప్పుడైనా ఇది చూసావా, డూ యు నో దట్ సమ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ అండ్ ప్లౌడ్ బ్యాక్ టు ద సోయిల్. కొన్నిసార్లు కొన్ని పంట మొక్కల్ని పెంచుతారు, ఊరికే పెంచి వాటిని ఏం చేస్తారు, పశువుల చేత తినిపిస్తారు అండ్ తర్వాత వాటిని అలాగే ఉంచేసి ఆ మొక్కల్ని పీకరు, నేలలో నుంచి అలాగే ఉంచేసి దున్నేస్తారు. సో దీస్ some types of crop plants were grown and plowed back to the soil. Those are known as green manure crops. పచ్చి రొట్టె ఎరువు. జనుము పంట, నేను హీలియాంథస్ ని చూసా. హీలియాంథస్ అంటే ఏంటి, సన్ఫ్లవర్ మొక్కలు. సన్ఫ్లవర్ ఇంతకుముందు నేను జాబ్ చేసిన చోట బాగా పెంచేవాడు. అక్కడ సన్ఫ్లవర్ ని కనుక చూసినట్లయితే పైన ఉండే ఫ్లవర్స్ అన్నిటిని కట్ చేసి తీసేస్తారు. అవి వెన్ దే గెట్ మెచ్యూర్డ్, ఎప్పుడైతే విత్తనాలు ఏర్పడిపోయినాయో ఫ్లవర్స్ ని వరకు కట్ చేస్తారు కదా, తర్వాత మొక్కల్ని పీకేవాళ్ళు అలాగే ఉంచేసేవాళ్ళు, నేలలో ఉంచేసి తర్వాత ఏం చేస్తారు, ట్రాక్టర్తో దున్నేసేవాళ్ళు. సో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇవి దే ఆర్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. ఈ ప్లాంట్స్ అనేటటువంటి, ఈ ప్లాంట్ పార్ట్స్ అనేటటువంటి దే ఆర్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. ఇవి ఎక్కువ న్యూట్రియంట్స్ తీసుకుంటాయి. లైక్ సిరల్స్, పెసలు కావచ్చు, పెసలు కూడా గ్రీన్ మెన్యూర్ క్రాపే, కందులు కూడా గ్రీన్ మెన్యూర్ క్రాపే. ఎందుకని,
వాటికి పొటాషియం అనేది ఎక్కువ కావాలి. సో అవి ఏం చేస్తాయి, లేకపోతే నైట్రోజన్ కూడా ఎక్కువ కావాలి, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఆ నైట్రోజన్ ని ప్రోటీన్ ని ఎక్కువ వాటి యొక్క శరీరంలో నిల్వ చేసుకుంటాయి. దట్స్ వై వెన్ దే ప్లౌడ్ బ్యాక్ దే క్యాన్ ప్రొవైడ్ న్యూట్రియంట్స్ టు ద సాయిల్. ఆఫ్టర్ ప్లవింగ్ farmers they will add water to the field. అవి దున్నేసిన తర్వాత ఆ మొక్కలు అలానే నేలలో ఉంచి దున్నేసిన తర్వాత ఏం చేసేవాళ్ళు, దే ఇరిగేట్ ద ఫీల్డ్, దే గెట్ వాటర్ టు ద ఫీల్డ్. సో దే గివ్ వాటర్ టు ద ఫీల్డ్. ఆ పొలానికి వాళ్ళు నీటిని అందజేసేవాళ్ళు, నీటిని పెట్టేవాళ్ళు. అలా నీటిని పెట్టేసిన తర్వాత ఏం జరుగుతుంది, అదంతా కూడా ఆ మొక్క భాగాలన్నీ దే విల్ డికంపోజ్ ఇన్ వాటర్. ఈ విధంగా ఆ నీళ్ళలో పడి కుళ్ళిపోతాయి. అవన్నీ కుళ్ళిపోయి ఏం చేస్తాయి, దే ప్రొవైడ్ న్యూట్రియంట్స్ ఇన్ సాయిల్. సో ఆ నేలకు అవసరమైనటువంటి పోషకాలని ఆ విధంగా అందజేస్తాయి. అర్థమవుతుందా? సో జనుము, క్రోటలేరియా జెన్షియా అంటారు. సో జనుము మొక్కల్ని ఆ విధంగా పెంచుతారు. ఊరికనే ఆ ఆకులు వచ్చేసి పశువులకి మేతగా వేస్తారు, తర్వాత వాటిని దున్నేస్తారు. ఒక 4 రోజుల పాటు పెంచి నెల 2 నెలలు పెంచేసి దాన్ని దున్నేస్తారు. అది ఒక రకమైన గ్రీన్ మెన్యూర్ క్రాప్ గా ఉపయోగపడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే అలా గ్రీన్ మెన్యూర్ క్రాప్ ని పెంచడానికి బోల్డ్ అంత టైం పట్టింది. అందుకని ఏం చేస్తారంటే ఈ నైట్రోజన్ అనేటటువంటి న్యూట్రియంట్ ఎక్కువగా దొరికేటటువంటి మొక్కల్ని సెలెక్ట్ చేసుకుంటారు. వాటి యొక్క ఆకుల్ని తీసుకొస్తారు. పొంగామియా అంటే మనందరి స్కూళ్ళలోనూ ఉంటుంది. ఏమంటారు దాన్ని? కేతో స్టార్ట్ అవుతుంది. పొంగామియా గాబ్రా, మా స్కూల్లో కూడా ఉంది. తర్వాత కెలోట్రోపిస్ అంటే జిల్లేడు, జెట్రోపా మొక్కలు. వీటి యొక్క ఆకుల్ని కూడా గ్రీన్ మెన్యూర్ గా వాడతారు. పొంగామియా అంటే మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. కేతో స్టార్ట్ అవుతుంది పదము. జెట్రోపా అంటే బయోడీజిల్ ప్లాంట్. సో ఈ జెట్రోపా ఆకులు కానివ్వండి, కెలోట్రోపిస్ అంటే జిల్లెడ్ ఆకులు కానివ్వండి, పొంగామియా కానుగ చెట్టు, వీటి ఆకుల్ని కానివ్వండి తీసుకొచ్చి ఆ నేలలో వేసి దున్నేస్తారు అనమాట. వాటి ఆకుల్లో నుంచి కూడా మంచి న్యూట్రియంట్స్ అనేవి నేలకి యాడ్ అవుతాయి. If the total weight of green manure crop in a field is 8 to 25 tons per hectare. ఒక హెక్టార్ అంటే దాదాపుగా 2.5 ఎకరాల భూమి. ఆ 2.5 ఎకరాల భూమికి ఒకవేళ మనం 25 టన్నుల గ్రీన్ మెన్యూర్ క్రాప్ ని కనుక యాడ్ చేస్తే ఎంత నైట్రోజన్ దొరుకుతుంది? 70 నుంచి 90 కిలోల నైట్రోజన్ దొరుకుతుంది. సో మెయిన్ గా ఈ గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అన్నిటిని కూడా, వేరుశనగను కూడా వాడచ్చు. దాన్ని కూడా అయితే పీకే అట్లా పడేస్తారు. దాన్ని దున్నేసేయచ్చు, అంటే దున్నినప్పుడు అది ఎట్లాగో నేలలో కలుస్తుంది కాబట్టి. సో గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అన్నిటిని దేనికి పెంచుతారు అంటే ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ నైట్రోజన్. సో ముఖ్యంగా నైట్రోజన్ యొక్క ప్రొవిజన్ కోసం వీటిని పెంచడం జరుగుతుంది. మనకి టెక్స్ట్ బుక్ లో ఒక టేబులర్ ఫామ్ ఇవ్వడం జరిగింది. వేరు గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ నుండి ఎంతెంత నైట్రోజన్ రిలీజ్ అవుతుంది. సో మనం ఒక 8 నుండి అంటే ఒక 10 టన్నుల గ్రీన్ మెన్యూర్ క్రాప్ ని కనుక నేలకు అందజేస్తే 70 నుండి 90 కిలోల నైట్రోజన్ ని మనము నేలలోకి చేర్చినట్టే. అంటే ఆ తర్వాత వేసేటటువంటి మొక్కలు దే గెట్ అడ్వాంటేజ్ ఆఫ్ న్యూట్రియంట్స్, నైట్రోజన్ సఫిషియంట్ కదా. వాటికి నైట్రోజన్ అనేటటువంటిది సఫిషియెంట్ గా సరిపోతుంది. ఇంకా మళ్ళా మనం రైతు కూడా he can reduce his investment by not providing urea to the field. ఇంకా నైట్రోజన్ కోసం యూరియా వేయాల్సినటువంటి అవసరం లేకుండా మరి రైతు కూడా పెట్టుబడిని తగ్గించుకోవచ్చు ఈ పచ్చిరొట్ట ఎరువుల కారణంగా.
సాయిల్ టెస్ట్, నేలని పరీక్ష చేయటం. వాట్ ఈస్ సాయిల్ టెస్టింగ్? హౌ డస్ ఇట్ బి కండక్టెడ్ ఇన్ ఎ సాయిల్ అని కనుక మనం చూస్తే, వై ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ద ఫార్మర్, ఏ విధంగా రైతుకి ఇది ఉపయోగపడుతుంది. హౌ డు ఫార్మర్స్ నో వాట్ టైప్ ఆఫ్ క్రాప్ నీడ్స్ టు బి కల్టివేటెడ్ ఇన్ ఎ పర్టికులర్ సాయిల్? మరి ఒక రకమైనటువంటి నేల అతనికి ఉంది, ఇతనికి ఉన్నటువంటి నేలలో ఏ రకమైనటువంటి క్రాప్ ని ఇప్పుడు నేను కల్టివేట్ చేయాలి అనేటటువంటిది రైతుకి ఎలా తెలుస్తుంది? సమ్ ఎక్స్పీరియన్స్, అతని యొక్క అనుభవం అతనికి కొన్ని లెసన్స్ నేర్పిస్తుంది, ఈసారి క్రాప్ వేయాలి నేలకి అని. దానికంటే కూడా యాక్యురేట్ గా మనము తెలుసుకోవాలి అంటే we have to go to భూసార పరీక్షా కేంద్రాలు, సాయిల్ టెస్టింగ్ సెంటర్స్. ఎక్కడ ఉంటాయి ఇవి? ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఉంటాయి సాయిల్ టెస్టింగ్ కేంద్రాలు అనేవి. ఈ సెంటర్లలో ఎవరుంటారు? సాయిల్ టెక్నాలజిస్టులు ఉంటారు. దే కలెక్ట్ ద శాంపిల్స్ ఫ్రమ్ ఫీల్డ్స్ అండ్ టెస్ట్ ద ఫెర్టిలిటీ లెవెల్స్ ఆఫ్ సాయిల్. ఈ సాయిల్ టెస్టింగ్ లో ఏమేమి టెస్ట్ చేస్తారు? సాయిల్ యొక్క కెమికల్ నేచర్, రసాయనిక స్వభావం ఎలా ఉంది, ఆల్కలినిటీతో ఉందా, ఎసిడిటీతో ఉందా, న్యూట్రల్ గా ఉందా. న్యూట్రల్ గా ఉండే పొలంలో మంచిగా పంటలు పండుతాయి, దాన్ని pH ద్వారా కొలతేస్తారు. న్యూట్రియంట్ కంటెంట్ ఎలా ఉంది, ఏ న్యూట్రియంట్ అవసరానికి మించి ఎక్కువ ఉంది, ఏ న్యూట్రియంట్ తక్కువగా ఉంది, ఏ న్యూట్రియంట్ లెవెల్ కరెక్ట్ గా ఉంది. దానిని బట్టి ఏ రకమైనటువంటి క్రాప్ ని ఇప్పుడు వేయచ్చు అనే సజెషన్ కూడా ఇస్తారు. మాయిశ్చర్ కంటెంట్ ఎట్లా ఉంది, నేలలో బయలాజికల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అంటే లోపల సూక్ష్మజీవులు లేకపోతే ఎర్త్ వామ్స్ ఇవి ఎంత మొత్తంలో ఉన్నాయి, ఎరువుల్ని సహజంగా తయారు చేసే, న్యూట్రియంట్స్ ని సహజంగా తయారు చేసేటటువంటి జీవులు ఎన్ని ఉన్నాయి జీవులు మట్టిలో, ఇవన్నీ కూడా ఆ సాయిల్ టెస్టింగ్ సెంటర్ లో సాయిల్ టెస్టింగ్ ద్వారా మనకి తెలియజేయవచ్చు. హౌ మచ్ ద బయలాజికల్ యాక్టివిటీ టేకింగ్ ప్లేస్, హౌ మచ్ మాయిశ్చర్ ఇస్ దేర్ ఇన్ సాయిల్, what is the pH of the soil, what is the chemical nature of the soil, how much the nutrients are available to the soil. ఇవన్నీ విషయాలు కూడా మనకి సాయిల్ టెస్టింగ్ సెంటర్లకు మనం పంపించేటటువంటి శాంపిల్ ని టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు చెప్తారు మనకి. If we send the sample of soil from our fields, they will send us the report after testing it. మనం శాంపిల్ ని కనుక కలెక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఒక రిపోర్ట్ ని తయారు చేసి పంపుతారు. దానిని బట్టి రైతు ఈసారి ఈ క్రాప్ ని వేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ఎస్టిమేట్ చేసుకోగలుగుతారు. అలానే ఏ క్రాప్ ను వేయాలి అనేది మాత్రమే కాదు, ఏ మెన్యూర్ ని ఇవ్వాలి, ఏ మెన్యూర్ అవసరం లేదు, ఏ మెన్యూర్ ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి, ఇవన్నీ విషయాలు కూడా రైతు తెలుసుకోగలుగుతాడు యాక్యురేట్ గా. దాని వలన అనవసరమైనటువంటి వేస్టేజ్ అనేది తగ్గించబడి ఇట్ మినిమైజెస్ ద ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకి సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ ఒకటి ఇస్తుంది, మోడల్ చూడండి. ఇక్కడ ఏం రాస్తుందో శాంపిల్డ్, ల్యాబ్ నెంబర్, టెస్టర్స్ ఇవన్నీ కూడా ఉంది, అడ్రస్ ఏదో ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఉంది చూడండి, సాయిల్ pH 7.5 ఉంది, దగ్గర న్యూట్రలే ఉంది. సో ఎంత ఉండాలి, ఆప్టిమల్ ఎంత 5.5 to 6.8 ఉండాలి, కొంచెం ఎక్కువగా ఉంది ఇన్ ద సెన్స్ ఆల్కలినిటీ ఎక్కువగా ఉంది అని అర్థం. అలానే CEC క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఎంత ఉంది, ఎంత ఉండాలి. అలానే పొటాషియం సాచురేషన్ ఎంత ఉంది, ఎంత ఉండాలి. మెగ్నీషియం సాచురేషన్ అంటే మెగ్నీషియం ఎంత అబ్జార్బ్ చేసుకుంటుంది నేల, ఎంత ఉంది, ఎంత ఉండాలి. కాల్షియం సాచురేషన్, సోడియం సాచురేషన్ చూడండి, కాల్షియం మెగ్నీషియం రేషియో ఎట్లా ఉంది, కాల్షియం మెగ్నీషియం రేషియో, పొటాషియం మెగ్నీషియం రేషియో, ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, ఎంత ఉండాలి, ఎంత ఉంది. కాల్షియం ఎంత ఉండాలి, ఎంత ఉంది, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, సఫిషియెంట్.
చూడండి అలానే సల్ఫర్ ఎంత ఉండాలి, ఎంత ఉంది. బోరాన్ ఎంత ఉండాలి, ఆప్టిమల్ ఎంత. కాపర్ ఎంత ఉండాలి, ఎంత ఉంది. మ్యాంగనీస్ అట్లా అనమాట. సో సాయిల్ యొక్క టెక్స్చర్ ఏంటి, సాయిల్ శాండీ లోమ్ అని రాస్తారు. సో క్లే శాతం ఎంత, శాండ్ శాతం ఎంత, స్టిల్ట్ శాతం ఎంత ఉంది నేలలో. దీనిని బట్టి ఇది చూడండి, pH గుడ్ కి హైకి మధ్యలో ఉంది. ఫాస్ఫరస్ బాగా ఎక్కువ ఉంది. పొటాషియం మీడియంగా ఉంది. మెగ్నీషియం గుడ్. కాల్షియం హై లెవెల్స్ లో ఉంది. సల్ఫర్ వెరీ హై లెవెల్స్ లో ఉంది. అలానే బోరాన్ గుడ్. కాపర్ లో కంటెంట్ లో ఉంది. ఫెరస్ ఐరన్ వెరీ హై ఎక్కువగా ఉంది. మ్యాంగనీస్ ఓకే మీడియంగా ఉంది, గుడ్. జింక్ మరి హైగా ఉంది కదా. దీనిని బట్టి ఇప్పుడు అతను డిసైడ్ చేసుకుంటాడు రైతు ఏ విధంగా ఏది ఎక్కువగా ఉంది, ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, దేన్ని న్యూట్రలైజ్ చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని దానిని బట్టి ఏ క్రాప్ వేయాలి అనేటటువంటిది అతను డిసైడ్ చేసుకోగలుగుతాడు. ఈ విధమైనటువంటి సాయిల్ టెస్టింగ్ ప్రాసెస్ ని మనము తప్పనిసరిగా ఫాలో చేయాల్సి ఉంటుంది. మరి మామూలు క్లాసికల్ రైతుకి ఈ విషయం తెలియదు. కేవలము he depends on his own experiences, his previous experiences. ఇతను దేని మీద డిపెండ్ అవుతాడు, తన యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ మీద డిపెండ్ అవుతారు. ఎక్కువగా రైతు దేని మీద డిపెండ్ అయ్యి సాగు చేస్తాడు, ఈ సంవత్సరము దేనికి ఎక్కువ రేటు ఉంది దానిని బట్టి సాగు చేయడం జరుగుతుంది. కానీ ఏ పంట వేస్తే బాగా పండుతుంది నా పొలంలో అని తెలుసుకోవాలి అంటే సాయిల్ టెస్టింగ్ ఎలా చేస్తారు అనేటటువంటిది మనకి ఇక్కడ ఈ వీడియోలో చూపడుతుంది. ఒకసారి based fertilizer recommendations. So we are taking care of farmers in this. We are not going to give demo with some of the sophisticated instruments. We are going to give it with very simple instrument which farmer has, a spade and sieve. You can see here what you need is a spade, a sieve, 2 millimeter sieve. If at all you don't have, you can give the sample as it is to the laboratory and that can be sieved there. You need a marker and plastic bag. That's it. These are the very minimum accessories what you need for soil sampling. Now the basics of soil sampling is you need one sample per 5000 square meter area, one sample per 0.5 hectare of area. Now you can see the crop is harvested over here. There are two types of crops. One are tree plantations or perennial crops which grows or which has a deep rooted system, and the one which has a shallow rooted system. Rice crop was grown here in Kharif and after that one groundnut was sown. So what we'll do is, this is a shallow rooted crops, so we need to take soil samples from 15 centimeter or 15 to 20 centimeter depth. Had it been a cashew crop, had it been a coconut crop, mango crop, we should have collected up to 100 centimeter, up to 1 meter depth. So what we are going to do here is, we are going to take samples from 15 centimeter of land. Now the place of sampling is very very important. We are not going to collect samples from the area which are manured. We'll just show you, for example, this is a manured area. From here we will not take any soil samples. We are not going to take soil samples from the fertilized area where we are putting fertilizers. We are not going to take the soil samples. We are not going to take the soil samples which are near the bunds. We are going to take the soil samples far away from the bunds. Below the tree, the waterlogged areas, manure pile areas, we are going to avoid the soil sample. How to divide a field into different areas? Because you cannot take soil sample from all the area and composite it. What you have to do is, you have to divide the field according to the crops. Now if it is a groundnut crop, you should take one sample from the groundnut area. Now you can see the cowpea crop over there. Once it is harvested, you should take another sample from the cowpea field. You can see brinjal over there, so you can, if it is a slopey land, you have to take different soil sample. If it is a level land of crops. Now what we are going to, before we take soil samples, we'll clean this area. We'll just scrap whatever material is there, and we'll not scrap deep. We'll scrap a bit of millimeter depth area. We'll be scrapping so that there is no leaves, there is no manure, there is no weed or nothing.
Now, once you scrap this area, what we have to do is we have to make a V-shape pit in this soil. Now he is making a V-shaped pit in the soil. You can see the soil, and once you dig out the pit, whatever material is there inside, you have to take it out. You ensure that all the two sides of this V-shaped notch or V-shaped pit are clear and smooth. We'll just show you that whether it is 15 centimeter or not. It is not necessarily all the time 15 centimeter, because farmers may have or may not have ruler and all. So, but you can see here, if you take, here is 15 centimeter, so it is approximately 15 centimeter. So now there are two sides of this V-shaped notch, and this is a field moist soil. So it is better to take the moist soil sample. You can see also the root growth over here. So from the 5 centimeter of soil, so this much area soil we are going to scrap from either one side or from the both the sides. So this will be our whatever collected up to 15 centimeter depth. This will be our soil samples. Before we do that, otherwise if the soils are fine, we don't have to sieve that. Now we will be sieving it with 2 millimeter sieve, and after this we'll quarter this. What you can do is, there are two types of soil analysis. One is analysis for chemical properties. When we collect soil samples, we are analyzing it for pH, EC, nitrogen, phosphorus, potassium and organic carbon. So we have to dry this soil sample in shade. I repeat that we have to dry this soil sample in shade for estimation of pH, EC, organic carbon, nitrogen, phosphorus and potassium. These are the general parameters which are analyzed in most of the laboratories. Indian soils are deficient in sulfur, zinc, boron. Most of the fields are deficient in that one. So we can go for testing of that one based on the availability in the soil testing laboratories available countrywide. But if your target is not to analyze chemical parameters, if your target is to analyze the biological parameters, so what you can do is you have to take the field moist soil sample. Thus, you can divide this sample into two, one for biological activity, one for soil chemical properties. But we'll do this for soil chemical properties since it is for farmers. So now you can see it is a 2 millimeter sieved soil sample, and it is up to 15 centimeter or sample in a. When you form a circle, you have to make quarters of this, and what you do is you will remove these soil samples from the opposite quarter. The same way you are going to remove from here. So now our target is to collect 500 gram of soil sample. So it will be approximately or less than that 500 grams of soil sample. If it is not, or if we have more soil sample, what we will do is, by this quartering method, we will reduce this to 500 grams of soil sample. So this will be our soil sample for estimation. Important, the cropping history, what crop was grown, what is the depth of soil sample, and how much millimeter you have seed, or your name or your address, so that the soil testing laboratory officials can know where from the sample has come. And సో అర్థమైంది కదా ఏ విధంగా మరి సాయిల్ శాంపిల్ని ఫీల్డ్లో నుంచి కలెక్ట్ చేస్తారు. సో బై అప్లయింగ్ వి మెథడ్ కదా, ఒక వి షేప్లో పిట్ని తీసి దాంట్లోంచి శాంపిల్ మట్టిని తీసి దాన్ని ఏ విధంగా మళ్ళీ సీవ్ చేసి మెత్తటి మట్టిని దానిలో నుంచి తీశారు. 500 grams ని వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది శాంపిల్ కోసం కదా. ఆ విధంగా ఏ రైతు అయినా సరే తన పొలంలో నుంచి సాయిల్ శాంపిల్ని కలెక్ట్ చేసి దాని మీద అడ్రస్ రాసి కనుక సాయిల్ టెస్టింగ్ సెంటర్లో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫార్మేట్లో ఆ రిపోర్ట్ని మనకి అందజేయడం జరుగుతుంది. అర్థమైందా? అంతేకాకుండా
అక్కడ ఇంకొక మాట కూడా కొత్త విషయం కూడా ఒకటి చెప్పడం జరిగింది. 15 to 20 సెంటీమీటర్స్ లోతుని తీస్తాడు అతను. అదే బాగా డీప్ రూటెడ్ ప్లాంట్స్ కనుక పెంచినట్లయితే అక్కడ అంటే లైక్ అనేక సంవత్సరాల పాటు బ్రతికేటటువంటి పెద్ద పెద్ద చెట్లను పెంచారు, అంటే కోకోనట్, మ్యాంగో ట్రీస్ ని పెంచారు అనుకోండి. అప్పుడు ఎంత వరకు, 1 మీటర్ లోతు వరకు గుంతని తీసి అక్కడి నుంచి సాయిల్ శాంపిల్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మొక్క యొక్క రూట్ సిస్టమ్ ఎక్కడి వరకు వెళుతుందో అక్కడి నుంచి సాయిల్ శాంపిల్ ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? సో అదనమాట విషయం. సో ఇక్కడతో ఆపేద్దామా? నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ అనేది ఉంది, కానీ మనం రేపు చెప్పుకుందాం దాని గురించి. ఇక్కడతో ఆపేసి మనం క్విజ్ కండక్ట్ చేసుకుందామా? క్విజ్ ఇంతకుముందు జరగలేదు కదా మనకి, ఓకేనా? క్విజ్ వచ్చేసి మీకు ఇప్పుడు మొన్న లాస్ట్ క్లాస్ లో చెప్పినటువంటి దానిలో నుండి మరలా ఈ క్లాస్ లో చెప్పినటువంటి టాపిక్ లో నుండి ఇవ్వటం జరుగుతుంది, ఓకేనా? సో గుర్తుందా ఇంతకు ముందువి? ఒకసారి చెప్పాలా మళ్ళీ? ప్రాబ్లం లేదా? మీరు కంటిన్యూ చేయమంటే చేస్తా, లేకపోతే ఒకసారి లాస్ట్ క్లాస్లో ఒకసారి గుర్తు చేయండి మేడం అంటే ఏం చెప్పుకున్నా అనేది గుర్తు చేస్తాను, ఎందుకంటే 3 days అయిపోయింది కదా, అందుకోసం. సార్ చూస్తారా లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అనేది? చాలా ఫ్యూ క్వశ్చన్స్ని నేను దాంట్లో నుంచి అడగటం జరిగింది, ఎందుకైనా మంచిది ఒకసారి చూడండి. లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాము అనేది ఒకసారి చూడండి. ఎస్, స్టొమాటల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. టైనీ పోర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ లీఫ్, లోవర్ సర్ఫేస్ ఆఫ్ ది లీఫ్. Stomata are surrounded with subsidiary cells or guard cells. They are of kidney shaped or bean shaped in dicots, while they are dumbbell shaped in monocots అని చెప్పుకున్నాము. ఇవి నీటిని పీల్చుకొని ఉబ్బటం ద్వారా స్టొమాటో ఓపెన్ అవుతుంది. యాసిడ్ కండిషన్ లో ఉన్నప్పుడు స్టొమాటో క్లోజ్ అయిపోతుంది. అట్లనే వాటర్ యొక్క అవైలబిలిటీకి, ట్రాన్స్పిరేషన్ రేట్ కి సంబంధం ఉంటుంది. అంతేకాకుండా స్టొమాటో ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి, ఎప్పుడు క్లోజ్ అవుతాయి అంటే డ్యూరింగ్ డే టైమ్ ఇవి ఓపెన్ అవుతాయి, నైట్ టైం క్లోజ్ అవుతాయి. అలాగనే హాట్ కండిషన్స్ అంటే వేడిగా పరిస్థితులు ఉన్నప్పుడు ఓపెన్ అయి ఉంటాయి, ఎందుకంటే చుట్టుపక్కల వేడి ఎక్కువగా ఉంటే ట్రాన్స్పిరేషన్ రేట్ కూడా పెరుగుతుంది. చుట్టుపక్కల విండ్ స్పీడ్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కూడా ట్రాన్స్పిరేషన్ రేట్ బాగా పెరుగుతుంది. సో డే టైంలోని, తర్వాత హాట్ కండిషన్స్ లోని, తర్వాత అయితే హాట్ కండిషన్స్ అలాగే ప్రొలాంగ్ అయితే మాత్రం క్లోజ్ చేసేసుకుంటాయి, ఎందుకని వాటర్ అవైలబిలిటీ తగ్గిపోతుంది కాబట్టి. అర్థమైందా? సో వాటర్ అవైలబిలిటీ తగ్గితేనేమో స్టొమాటో క్లోజ్ అవుతుంది, నైట్ టైము క్లోజ్ అవుతుంది. హాట్ కండిషన్స్ కొంచెం సమయం పాటు అంటే మధ్యాహ్నం టైము హాట్ కండిషన్ ఉంది, ఓకే ఓపెన్ అయి ఉంటాయి. అలా కాకుండా లాంగ్ టైం కనుక ప్రొలాంగ్ అయింది అనుకోండి హాట్ కండిషన్స్, అంటే అక్కడ అసలు వర్షాలు పడట్లేదు, వేడి పరిస్థితులు అలాగే నెలలు ఉన్నాయి, అప్పుడు స్టొమాటో క్లోజ్ అవడం అనేది జరుగుతుంది. అంతేగాని ఒక రోజులో కొంత సమయం హాట్ కండిషన్ ఉంటే క్లోజ్ అవ్వవు. సో హాట్ కండిషన్స్ లో ఓపెన్ అయి ఉంటాయి, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు ఓపెన్ అయి ఉంటాయి, డే టైంలో ఓపెన్ అయి ఉంటాయి. మరలా ఇంకెప్పుడు ఓపెన్ అవుతాయి స్టొమాటో అంటే ఇంకొకటి ఏదో చెప్పాను, విండ్ స్పీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఓపెన్ అయి ఉంటాయి. త్వరగా ఆవిరైపోతూ ఉంటుంది, ఇవాపరేషన్ జరుగుతుంది కాబట్టి త్వరగా మళ్ళీ గాడ్ సెల్స్ నీటిని పీల్చుకోవడం వల్ల ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. నైట్ టైం క్లోజ్ అవుతాయి చాలా మొక్కల్లో. తర్వాత అట్లనే ఇంకా వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉన్న చోటు కూడా స్టొమాటో ఏమైతాయి, క్లోజ్డ్ అంటే దాని మీద ఒక గట్టి క్యూటికల్ ఏర్పరచుకొని మరి క్లోజ్డ్ గా ఉండటం జరుగుతుంది అనమాట. తర్వాత ప్యాడీ, వీట్, షుగర్ కేన్, వీటికి నీళ్ళు ఎక్కువ కావాలన్నమాట. సో అబండెంట్ వాటర్ రిసోర్సెస్ క్రింద మాత్రమే అవి పెరుగుతాయి. వాటికి వ్యతిరేకం ఏంటి? ఆరుతడి పంటలు. మరి ఆరుతడి పంటలు అంటే ఏంటి అంటే డ్రై ల్యాండ్ క్రాప్స్ అంటే ఏంటి అంటే ఆరుతడి పంటలకు ఉదాహరణ ఏంటి? ఒకటి వచ్చేసి ఇక్కడ మనం చూసాం, ఏంటవి? ప్రొద్దుతిరుగుడు, తర్వాత జార్ అంటే ప్రొద్దుతిరుగుడు అంటే హీలియాంథస్, తర్వాత పెసర, తర్వాత మినుములు. పెసరలు అంటే గ్రీన్ గ్రాము, తర్వాత బ్లాక్ గ్రామ్ మినుములు, తర్వాత నువ్వులు. నువ్వులు అంటే
ఇవి ఆముదం అంటేనేమో క్యాస్టర్, నువ్వులంటే లైక్ సీజన్ సీజన్ సీడ్స్, తర్వాత సోయా బీన్స్. ఇవన్నీ కూడా ఆరుతడి పంటలు, అంటే తక్కువ నీటిని ఉపయోగించుకొని పెరిగేటటువంటి పంటలకు ఉదాహరణ. అట్లానే వాటర్ కన్సర్వేషన్ మెథడ్స్ కూడా మనము చూడటం జరిగింది. కల్టివేషన్ డ్రై ల్యాండ్ క్రాప్స్ లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే తక్కువ నీటిని ఉపయోగించుకుంటాయి, ఎక్స్పెండిచర్ తగ్గుతుంది రైతుకి, అలానే ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఎందుకంటే వాటర్ పొల్యూషన్ తగ్గుతుంది కాబట్టి. అట్లానే మిల్లెట్స్, సిరియల్స్ కి సంబంధించినటువంటి స్కేర్సిటీ ఏదైతే ఉందో దాన్ని మనం మీట్ చేయగలుగుతాం వీటిని పెంచడం వల్ల. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ అనేటటువంటిది హైలీ ఎఫిషియంట్ మెథడ్ ఫర్ వాటర్ కన్సర్వేషన్. మిగిలినటువంటి పద్ధతుల కంటే కూడా ఇరిగేషన్ సిస్టమ్ 3 రకాలుగా మనం చూస్తూ ఉంటాము. సర్ఫేస్ ఇరిగేషన్ అనేటటువంటిది నీటిని అట్లా నేల మీద ప్రవహింపజేయటం, నెక్స్ట్ డ్రిప్ ఇరిగేషన్ అనేది, మూడోది స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేది. ఈ మూడిట్లో కూడా డ్రిప్ ఇరిగేషన్ అనేది మోర్ ఎఫిషియంట్ మెథడ్ అని చెప్పుకున్నాము. అయితే వరికి మాత్రం డ్రిప్ ఇరిగేషన్ పనికిరాదు, ఎందుకంటే మొక్కలు దగ్గర దగ్గర నాటితే దానికి పనికిరాదు. స్ప్రింక్లర్ ఇరిగేషన్ వచ్చేసి ఇసుక నేలల్లో ఇది బాగా పనిచేస్తుంది, వాటర్ పోరోసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి చోట్లలో పనిచేస్తుంది బాగా. వాటర్ డ్రాప్లెట్స్ మాదిరిగా మొక్కల మీద చిమ్మడం అనేటటువంటిది దీని యొక్క ప్రత్యేకత, రెయిన్ వాటర్ మాదిరి. తర్వాత మొక్కలకు అవసరమైనటువంటి పోషక పదార్థాలు NPK, ఇవి ఎక్కువ మొత్తంలో అవసరం కాబట్టి వాటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. మిగిలినటువంటివి అంటే ఐరన్, మ్యాంగనీస్, బోరాన్, జింక్, కాపర్, మాలిబ్డినం, క్లోరిన్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవి మైక్రో న్యూట్రియంట్స్, ఎందుకంటే దే ఆర్ రిక్వైర్డ్ ఇన్ లో క్వాంటిటీస్ అనమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్, ఫెర్టిలైజర్స్, ఈ రెండింటి ద్వారాను మనము న్యూట్రియంట్స్ ని సాయిల్ కి అందజేయగలుగుతాం. ఈ రెండు కాకుండా కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి క్రాప్ రొటేషన్, రెండు మిక్స్డ్ క్రాప్స్ మెథడ్. క్రాప్ రొటేషన్ లో ఏం చేస్తాము, ఒకసారి అంటే ఆల్టర్నేషన్స్ లో క్రాప్స్ ని సైక్లిక్ పద్ధతిలో వేసుకుంటూ వెళ్తుంటాం అనమాట. దానిని వచ్చేసి క్రాప్ రొటేషన్ అంటారు. మరి దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే న్యూట్రియంట్స్ యొక్క కన్జర్వేషన్ అనేది అక్కడ జరుగుతుంది. తర్వాత మిక్స్డ్ క్రాప్ అంటే ఒకేసారి సైమల్టేనియస్ గా మోర్ దాన్ వన్ క్రాప్, ఒక క్రాప్ కంటే కూడా ఎక్కువ పంటల్ని ఒకేసారి వేస్తే దాన్ని మిక్స్డ్ క్రాప్ సిస్టమ్ అంటారు. ఇంకా మిక్స్డ్ క్రాప్ సిస్టమ్ అనేది ఇంటెలిజెంట్ మెథడ్. ఎందుకని ఇంటెలిజెంట్ అంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే క్రాప్ రొటేషన్ కంటే కూడా దీనివల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే అవైలబుల్ న్యూట్రియంట్స్ ని షేర్ చేసుకోవడం అనేది, ఒక దానిలో పెరిగేటటువంటి వీడ్స్ ని ఇంకొక మొక్క కంట్రోల్ చేయడం అనేటటువంటిది, వీడి యొక్క కంట్రోల్ అనేటటువంటిది జరుగుతుంది నేచురల్ వేలో. తర్వాత అన్ని కూడా న్యూట్రియంట్స్ అవైలబుల్ గా ఉన్న న్యూట్రియంట్స్ ని షేర్ చేసుకుంటాయి. మరి ఒకదానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ని ఒకటి అందజేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇన్ని లాభాలు మిక్స్డ్ క్రాప్ సిస్టమ్ లో మనకి కనపడతాయి. ఈ రోజు మనం ఆర్గానిక్ మెన్యూర్ గురించి మాట్లాడుకున్నాము, సాయిల్ టెస్టింగ్ గురించి మాట్లాడుకున్నాము. ఓకేనా? సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని ఈరోజు క్విజ్ లో అడగటం జరుగుతుంది. ఈరోజు కూడా స్లోగానే ఉందా డూండి? (7-2-4-1-4-3). That is the game code. ఏం చేస్తాంలే. ట్రై చేసి చూడు, ఒకవేళ అంటే ఆపేద్దాం. నైన్త్ క్లాస్ వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు క్లాస్లో.
సో స్టార్ట్ చేసేసుకుందామా? ఉన్నవాళ్ళు తక్కువ మందే కదా ఈరోజు. సో కార్తిక్, జాహ్నవి చౌదరి, అరే కిందకి వెళ్ళింది. మీ, సంజన, బిందు, శ్రీప్రియ, జాహ్నవి చౌదరి. సో బిందు శ్రీప్రియ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నౌ జాహ్నవి చౌదరి. అండ్ కార్తిక్, లైవ్ అర్ధన్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాడు ఇప్పుడు. మరలా బిందు వెళ్ళింది. సో బిందు, కార్తిక్, లైవ్ అర్ధన్, జాహ్నవి చౌదరి నలుగురు పోటీ పడేస్తున్నారు ఫస్ట్ ప్లేస్ కోసం. స్కోర్ బోర్డ్ మారిపోతోంది. ఇంత తక్కువ మంది ఎప్పుడు ఆడలేరా మరి? నేను డిస్క్రిప్షన్లో గేమ్ లింక్ కూడా ఇచ్చేస్తాను. తర్వాత ఎవరైనా ఆడుకోండి, అంటే తర్వాత ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసుకోండి, ఎవరైతే క్లాస్ చూసారో వాళ్ళు. యా, సో కార్తిక్ ఎండప్ చేస్తున్నాడు, జాహ్నవి చౌదరి, బిందు శ్రీప్రియ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్లోని. లైవ్ అర్ధన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు. బిందు శ్రీప్రియ తను ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే లైవ్ అర్ధన్కి ఒక రాంగ్ ఆన్సర్, జాహ్నవి చౌదరికి ఒక రాంగ్ ఆన్సర్ వచ్చేసింది. యా, బిందు శ్రీప్రియ అట్ టాప్ మోస్ట్ ప్లేస్, లైవ్ అర్ధన్ సెకండ్ ప్లేస్లో, కార్తిక్ ప్రస్తుతం థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, అండ్ జాహ్నవి చౌదరి షీ హ్యాస్ ఛాన్సెస్ టు గో టు థర్డ్ ప్లేస్, రైట్. అండ్ గో టు శ్రీ పవన్. సో సెకండ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి శ్రీ పవన్కి, ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్. సంజన ఈస్ గోయింగ్ టు ఎండ్ అప్ హర్ క్విజ్. విద్యాశ్రీ టు. మీ కూడా 60% ఇప్పటి వరకు రైట్ ఆన్సర్స్ ఇచ్చాడు. సో సంజన 60% ఆన్సర్ చేసింది రైట్ ఆన్సర్స్. వాట్ అబౌట్ విద్యాశ్రీ? సో ఇప్పుడైతే 50-50గా కనిపిస్తోంది విద్యాశ్రీ స్కోర్. అండ్ శ్రీ పవన్ సెకండ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. He will move to fourth stage. So me and Vidyasri, they're in competition. Same points. Bodu Sri Pawan. సో తాను కంప్లీట్ చేస్తే మనం కంప్లీట్ చేద్దాం.
ఈజ్ నౌ ఎట్ 4th place. ఇంకొక ఆన్సరే ఉంది శ్రీ పవన్కి, ఎందుకో లేట్ చేస్తున్నాడు. సో 2nd ప్లేస్కి వెళ్తాడేమో, లేదా 3rd place. ఫస్ట్కి అయితే వెళ్ళాడు, ఎందుకంటే చాలా స్లోగా ఉన్నాడు. ఓ లాస్ట్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ వచ్చింది శ్రీ పవన్కి. ఫస్ట్ ప్లేస్ శ్రీప్రియ బిందు, 2nd place లైవర్ధన్, 3rd place జాహ్నవి చౌదరి, and 4th place శ్రీ పవన్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ బిందు శ్రీ, కంగ్రాచులేషన్స్ టు యూ. 100% యాక్యురసీ రేట్ ఉంది. లైవర్ధన్ 86, కంగ్రాచులేషన్స్. జాహ్నవి చౌదరి కూడా 86, వెరీ గుడ్. శ్రీ పవన్ 93% ఉంది, కానీ స్లోగా ఆడాడు, అందువల్ల 4th ప్లేస్లో ఆగిపోయాడు. సో కంగ్రాచులేషన్స్. కార్తిక్ 73%, వెరీ గుడ్. మీ 73%, వెరీ గుడ్. సంజన 60% అండ్ విద్యశ్రీ ఆల్సో 60%, వెరీ గుడ్. సో ఒకసారి క్వశ్చన్స్ అన్నిటిని ఒకసారి చూసేద్దామా. ద సెల్స్ లై ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ స్టొమాటా ఆర్, పత్రరంధ్రానికి ఇరువైపులా ఉండే కణాలని ఏమంటారు? పత్రరంధ్ర కణాలు, పత్రాంతర కణాలు, రక్షక కణాలు, ఉపరితల కణాలు. సో రక్షక కణాలు గార్డ్ సెల్స్ ఆర్ సబ్సిడరీ సెల్స్ అంటారు. సహాయ కణాలు, రక్షక కణాలు లేదా సహాయ కణాలు. స్టొమాటో ఓపెన్స్ డ్యూరింగ్ దీస్ కండిషన్స్, పత్రరంధ్రాలు క్రింది పరిస్థితులలో తెరుచుకొని ఉంటాయి. డే టైం, వాటర్ అవైలబుల్, విండి, సో గాలి ఎక్కువ ఉన్నప్పుడు, నీరు లభ్యమైనప్పుడు, ఉదయం పూట. సో ఆల్ ద అబౌవ్ కండిషన్స్ అన్నమాట. ఆరుతడి పంటలకు ఉదాహరణ కానిది, నాట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డ్రై ల్యాండ్ క్రాప్, ప్యాడీ, జార్, బెంగాల్ గ్రామ్, ఆల్ ద అబౌవ్ ఇచ్చాం. సో వరి అనేది ఆరుతడి పంట కాదు. ఎగ్జాంపుల్ ఫర్ డ్రై ల్యాండ్ క్రాప్, ఆరుతడి పంటకు ఉదాహరణ అన్నాను ఈసారి. బెంగాల్ గ్రామ్, హీలియాంథస్, జొన్న, జోవర్. సో ఆల్ ద అబౌవ్ అనేవి 3 కూడా డ్రై ల్యాండ్ క్రాప్స్. స్థూల పోషకాలు, మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? మొక్కలకు కొద్దిగా అవసరమా, మొక్కలకు అవసరమా, మొక్కలకు అత్యవసరమా, మొక్కలకు ఎక్కువ మొత్తాల్లో అవసరమా? అంటే మొక్కలకు ఎక్కువ మొత్తాల్లో, రిక్వైర్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఫర్ ప్లాంట్స్. చాలా మంది రైట్ ఆన్సర్ ఇచ్చారు, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజ్ చేద్దామని ఇచ్చాను, కానీ కొంతమంది గట్టిగా ఒకటే రైట్ ఆన్సర్ పెట్టారు, వెరీ గుడ్. నాట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మైక్రోన్యూట్రియంట్స్, స్థూల పోషకానికి ఉదాహరణ కానిది. సో మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటో తెలిస్తే ఏది కాదో చెప్పొచ్చు. మైక్రోన్యూట్రియంట్స్ ఎవరెవరు? ఎన్పికే అనేది మనకు తెలుసు, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. కాబట్టి ఆ 3 కాకుండా మిగిలింది ఏంటి? ఐరన్ అని ఉంది. సో అది అన్నమాట అక్కడ ఆన్సర్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫర్ మైక్రోన్యూట్రియంట్ అన్నాం, కాల్షియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇచ్చాం. సో కాల్షియం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రాప్స్ కల్టివేటెడ్ విత్ ఆల్టర్నేషన్, సో ఒకదాని తర్వాత ఒకటి క్రాప్స్ ని కల్టివేట్ చేయడం, దాన్ని ఏమంటారు? క్రాప్ రొటేషన్ అంటారు. మోర్ దాన్ 1 క్రాప్ కల్టివేటెడ్ ఇన్ ఏ ఫీల్డ్, ఒకే పొలంలో 1 కంటే ఎక్కువ క్రాప్స్ ఉంటే దాన్ని ఏమంటాము? మిక్స్డ్ క్రాప్స్ అంటాం. సో ఆన్సర్ మిక్స్డ్ క్రాప్స్. అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువులు డాష్ పోషకాలను కలిగి ఉంటాయి. కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ కన్సిస్ట్స్ ఆఫ్ డాష్ న్యూట్రియంట్స్. ఏమేం కలిగి ఉంటాయి? కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ బోత్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కదా. సో అది 3rd వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. మ్యాక్రో ఆర్గానిక్ మెన్యూర్స్ కన్సిస్ట్ ఆఫ్ డాష్, స్థూల జీవ ఎరువులు డాష్ పోషకాలను కలిగి ఉంటే పేరులోనే ఉంది స్థూల ఎరువులు అని, కాబట్టి స్థూల పోషకాలను మాత్రమే కలిగి ఉంటాయి. తర్వాత భూసార పరీక్షా కేంద్రాలు నేలకు క్రింది అంశాలని పరీక్షిస్తాయి. సాయిల్ టెస్టింగ్ సెంటర్స్ టెస్ట్ డాష్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాయిల్. ఏమేంటి? న్యూట్రియంట్స్ ఇన్ సాయిల్, కెమికల్ నేచర్ ఆఫ్ సాయిల్, ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఇన్ సాయిల్. సో 3 కూడా రైటే కాబట్టి 100% ఇది అందరూ రైట్ ఆన్సర్ పెట్టినటువంటి క్వశ్చన్ ఎర్ర ఇది, వెరీ గుడ్. పచ్చిరొట్ట ఎరువులు ప్రధానంగా నేలకు డాష్ అందజేస్తాయి. గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ యాడ్ మెయిన్లీ డాష్ టు ద సాయిల్. దేన్ని యాడ్ చేస్తాయి? గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ నైట్రోజన్ ని యాడ్ చేస్తాయి కదా. సో చాలా మంది రైట్ ఆన్సర్ పెట్టారు. టఫెస్ట్ క్వశ్చన్ అంటే ఇది. గ్రౌండ్ నట్, జింజర్లీ, క్యాస్టర్ సీడ్ పౌడర్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్. మరి అన్ని విత్తనాల పొడులు అంటే అవేంటారు అంటారు? ఇందా చెప్పాను దాని పేరు ఏమంటారు దాన్ని? ఆయిల్ సీడ్ అంటారు కదా. ఇంగ్లీష్లో అయితే ఆయిల్ సీడ్ అంటారు, తెలుగులో అయితే ఏమంటారు? జంతువులకు కూడా వేస్తారు, పశువులకు కూడా వేస్తారు దాణా కింద. సో దాన్ని ఏమంటారు? ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణలు అంటే కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్కి ఉదాహరణ.
అన్నమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ మిక్స్డ్ క్రాపింగ్ మిశ్రమ పంటల వల్ల ఉపయోగం ఏంటి అంటే వీడ్ కంట్రోల్, న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్, షేరింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్ 3 కూడా. అంటే కలుపు నివారణ జరుగుతుంది, పోషకాలు అభివృద్ధి చెందితే పోషకాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. సో ఇది కూడా 100% రైట్ ఆన్సర్ ఇచ్చినటువంటి క్వశ్చన్. వెరీ గుడ్. మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ ఫర్ వాటర్ కన్సర్వేషన్. క్రింది వానిలో నీటిని పొదుపు చేయడంలో అత్యంత ఉపయుక్తమైన నీటిపారుదల పద్ధతి ఇది అంటే 3 ఇచ్చాం కదా, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, సర్ఫేస్ ఇరిగేషన్. ఈ మూడిట్లో మోస్ట్ ఎఫిషియంట్ ఏది? డ్రిప్ ఇరిగేషన్. యాక్చువల్గా ఇది కూడా 100% రైట్ ఆన్సర్ పెట్టాల్సినటువంటి క్వశ్చన్ రా, ఎందుకు తగ్గిపోయింది. సో అదనమాట ఈరోజు ప్రశ్నలు. మీకు అందరికి బాగా ఈజీగా ఉన్నాయని నాకు అర్థమైంది, మీకు బాగా అర్థమైందని నాకు అర్థమైంది. ఓకేనా మరి? సో మళ్ళీ రేపు కలుద్దాము, లెసన్ కంటిన్యూ చేద్దాము. రేపు కూడా మళ్ళీ క్విజ్ కండక్ట్ చేసుకుందాం. బాయ్. రేపు వీలైతే NMMS క్లాస్ కూడా పెడదాం అనుకుంటున్నాను, చూద్దాం. సో రేపు NMMS క్లాస్ పెడితే ఖచ్చితంగా మన క్లాస్ లేట్ అవుతుంది లైవ్ అర్థం. ఓకేనా? ఓకే మరి బాయ్.